భస్మాసురుడు. శంకరుడు పరుగులు తీస్తూ ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా. ఆగనంటే ఆగనయ్య భస్మాసురుడు అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు పాపం శంకరుడు. ఆ పరుగులు తీస్తున్నటువంటి శంకరుణ్ణి ఎవరు చూశారయ్యా అంటే ఆకాశ మార్గాన్ని వెళుతున్నటువంటి నాగమునింద్ర వారు చూసి నారాయణ నారాయణ హరినిధిని కైలాసరైన శంకరుడికి ఎంత కష్టం వచ్చిందో ఏమో ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పేసి క్షణ క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు నారదమునింద్ర వారు. అప్పుడు అంటున్నాడు నారదమునింద్ర వారు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా. కైలాసముదిరావు భూలోకం వచ్చావు, కైలాసముదిరావు భూలోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పడచెవిన పెట్టావు, పార్వతి చెప్పిన మాట పడచెవిన పెట్టావు. ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా. ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, హాయిగా కైలాసంలో ఉండక ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నామన్నాడు నారదమునింద్ర వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునింద్ర వారితో, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయము చెప్పవయ్య నారదా. నేను ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయము చెప్పవయ్య నారదా. ఆపదలో ఉన్నానయ్య నారదా, అపాయము లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారదమునింద్ర వారు, స్వామి నీకు చెప్పేంతట వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నానని చెప్పేసి ఈ విధంగా చెబుతున్నాడు నారదమునింద్ర వారు. అపాయము లేని వాడు ఉపాయము ఉన్నాడు, అపాయము లేని వాడు ఉపాయము ఉన్నవాడు, అపాయము లేని వాడు ఉపాయము ఉన్నాడు, అపాయము లేని వాడు ఉపాయము ఉన్నవాడు. విష్ణుమూర్తి ఒక్కడేమి శంకరా, నీవు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, విష్ణుమూర్తిలో కలే శంకరా, నీవు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా. అపాయము లేనివాడు మరి ఉపాయము ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనయ్యా శంకర, విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో విష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు,